రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టి. రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టకపోతే ఏ జామున చేసినా దేవుడు ప్రార్థన వినడా? ప్రార్థించమని పిలుస్తున్నాడు. దేవునికి మొర్రపెట్టు, దేవుణ్ణి వేడుకో, దేవుణ్ణి రిక్వెస్ట్ చేయి, దేవుని అర్థించమని పిలుపునిస్తున్నాడు దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. అందులో 3 సంగతులు మాట్లాడాడు. ఒకటి, కన్నీటి ప్రార్థన చెయ్యి. రెండవది, నీళ్లు కుమ్మరించినట్టు నీ పూర్ణ హృదయం అక్కడ కుమ్మరించు దేవుని సన్నిధిని. మూడవది, రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు అన్నాడు. పర్టికులర్ టైం చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైన సమయాన్ని చెప్తున్నావు. ఆ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మరో సమయంలో చేస్తే వినడా? వింటాడు. ఎప్పుడు చేసినా వింటాడు. ప్రార్థన ఎలా చేసినా వింటాడు. ఎందుకంటే మనం ప్రార్థించాలని ఆయన కోరుతున్నాడు, మనం ఆయనతో మాట్లాడాలి, మనం ఆయనతో వ్యవహరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఏ ప్రార్థనైనా దేవుడు వింటాడు. కానీ 2 ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు. 2 ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు. ఏమిటి ఆ 2 ప్రార్థనలు అంటే, ఒకటి, జాగారముతో మనం చేసేటువంటి ప్రార్థన. దినమంతా వెట్టి చాకిరి చేసినటువంటి మనిషికి, పగలు పనిచేసిన మనిషికి సాయంత్రానికి నిద్ర అవసరం, శరీరానికి విశ్రాంతి అవసరం. ఆయన ఏర్పాటు చేశాడు. 24 గంటలు సూర్యుడు ఉండేవాడే. 24 గంటలు మనం పనిచేస్తామని తెలుసు. అలా చేసి పెందలాడిపోతామని తెలుసు. అందుకే సగం పగలు సగం రాత్రి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మట్టి దేహాలు కదా. మహిమ శరీరం వచ్చినప్పుడు ఇక రాత్రితో పని లేదు. ఇక ఎప్పుడు పగలున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే గ్లోరియస్ బాడీస్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. మహిమ శరీరాలు కాబట్టి. ఇప్పుడు మట్టి దేహాలు కాబట్టి కొన్ని గంటలు వర్క్ చేసినాయి అంటే కొన్ని గంటలు రెస్ట్లోకి వెళ్ళాలి. సో శరీరం విశ్రాంతి పొంది మళ్ళా రేపటికి పని చేయడానికి రెడీ కావాలి అంటే ఈరోజు విశ్రాంతి పొందాలి. అవునా కాదా? రైట్. ఒకవేళ ఈరోజు కూడా మనం విశ్రాంతి తీసుకోకుండా మేల్కొనే ఉంటే రేపటికి బడలికకు గురవుతాం, బలహీనతకు గురవుతాం, శక్తి సరిపోదు. అయినా సరే ఒక వ్యక్తి నిద్ర మానుకొని, నిద్ర మేల్కొని, నాకు ఇప్పుడు నిద్ర కాదు, నా శరీరానికి విశ్రాంతి కాదు, నా హృదయానికి ఆవేదన ఉంది, నాకు ఇప్పుడు నిద్ర రాదు, నిద్ర పట్టదు, నా పరిస్థితి బాగలేదు, కాబట్టి ఇప్పుడు నాకు నిద్ర అవసరత కాదు, లేకపోతే మరింకేదో కాదు, నాకు ఇప్పుడు దేవుడు అవసరం. హల్లెలూయా. రెండవది, ఉపవాసించి ప్రార్థించటం. ఆహారం మానుకొని మనం దేవుని పాదాల చెంత, తిండి మానుకొని మనం దేవునికి మొర్ర పెట్టడం త్యాగంతో కూడిన పని. నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కనిపెట్టడం త్యాగంతో కూడిన పని. మరి మన శరీరం జీవించాలి అంటే, ఏ రోజుకు ఆ రోజు శక్తి పొంది పని చేయాలి అంటే రోజుకు కనీసం 3 మారు ఆహారం అవసరం. ఆ ఆహారం తిని దానివల్ల వచ్చేటువంటి శక్తితో మనం పని చేస్తాం. ఒకవేళ ఆహారం తినకపోతే శక్తి ఉండదు, నీరసించిపోతాం. అయినా సరే నేను బ్రతకాలి, మనుగడ సాగించాలంటే నాకు తిండి అవసరం. కానీ ఇప్పుడు తిండి మీద కూడా నాకు ఆసక్తి లేదు, నాకు నిద్ర మీద ఆసక్తి లేదు, తిండి మీద ఆసక్తి లేదు. వాటి అవసరత నా శరీరం జీవించడానికి ఉంది, కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నా కండిషన్ అలా ఉంది, నాకున్న ఒత్తిడి అలా ఉంది, నాకున్న ఆవేదన అలా ఉంది. కనుక నాకు ఇప్పుడు ఇవేవి కాదు, నాకు దేవుడు అవసరం అని మనం చెప్పకనే చెప్తున్నాం. ఒక 7 సంగతులు మీకు అందిస్తాను. ప్రభు చిత్తమైతే ఈ 7 సంగతులు ప్రార్థనను గురించి మీకు జీవితకాలం ఉపయోగపడేటువంటి పాఠాలు, దేవుడు నాతో మాట్లాడిన విషయాలు, నేను నేర్చుకున్న సంగతులు మీకు అందిస్తాను. హల్లెలూయా. ఎన్ని సంగతులు అని చెప్పాను? మొట్టమొదటిది ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు. ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు. నేను కూడా చాలా విషయాలు చెప్పాను. కానీ ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన నిర్వచనం
మీకు అందరికీ తెలిసిన మళ్ళీ ఒకసారి స్పష్టంగా అందిస్తాను. మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న మాటని ప్రాక్టికల్గా చూపించటమే ప్రార్థన, అభ్యాసముతో వ్యక్తపరచడమే ప్రార్థన. ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసే తల్లి, ప్రార్థన చేసే తమ్ముడు, అన్న, అక్క ఎవరైనా కావచ్చు, వాళ్ళు తాము ప్రాక్టికల్గా అభ్యాసపూర్వకంగా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, నేను నా ప్రతి సంగతికి నా మీదనో సాటి మనుషుల మీదనో నేను ఆధారపడట్లేదు, నా సృష్టికర్త అయిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆధారపడడాన్ని మనం సాధన చేసేటువంటి ప్రక్రియ ప్రార్థన. సహజంగా మానవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రారంభంలో దేవుడు కోరుకున్నది ఏంటో, మానవుడు కోరుకున్నది ఏంటో చెప్తా. దేవుడు ఏం కోరుకున్నాడంటే, మనుషుల్ని చేశాడు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకొచ్చు, లేదా వాళ్ళకి దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని తెచ్చి దేవుని చేతికి అప్పచెప్పి దేవుని అదుపాజ్ఞల్లో బ్రతకొచ్చు. దేవుడు ఏం ఆశించాడంటే, నేను వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నన్ను కోరుకుంటారు, నా నడిపింపులో నా మీద ఆధారపడి బ్రతుకుటలో వాళ్ళకి క్షేమం ఉంది, వాళ్ళకి నేను స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నా మీద ఆధారపడి బ్రతికితే బాగుండు అని ఆశించాడు. అంటే మొదట సృష్టించబడిన మనుషులు తన మీద ఆధారపడాలని దేవుడు ఆశించాడు. కానీ మనిషి ఏం ఆశించాడో తెలుసా? నేను ఒకరి మీద ఆధారపడకూడదు, నాకంటూ ఓన్గా అన్నీ కావాలి అనుకున్నాడు. అది బ్లండర్ మిస్టేక్, అతిపెద్ద ప్రమాదకరమైన పొరపాటు. దేవుడేం ఆశించాడు? మనిషి తన మీద ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవుడు ఏం ఆశించాడు? తనకంటూ సొంతంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఈరోజు కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నప్పుడు సహజంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి, వింటారు, వింటే బాగుపడతారు, వింటే బాగుండని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు చెప్తారు కూడా, ఒరే బాబు, నీకు కీడు కోరతానా మేలు కోరతానా? మేలే కోరతానా తెలిసినప్పుడు మరి నా మాట వినవేమిరా? నా మాట వినవేమమ్మా, మీరు నా మాట వినండి, లేదా మీరు మా మాట వినండి, అది మీకు క్షేమం అని తల్లిదండ్రులు చెప్తారు. కానీ పిల్లలు చాలామంది ఒక డైలాగ్ వాడతారు. ఏంటో తెలుసా? పద్దాకల ప్రతిదానికి మీరు మీరని మేము మీ మీద డిపెండ్ అయితే ఇక ఎట్లా ఉంది ఇది? ఎట్లా ఉంటుంది ఇది? ఇక మాకంటూ సొంత ఇష్టాలు, ఆశలు, ఆలోచనలు, కోరికలు ఏం ఉండవా? ప్రతిదానికి మీకు చెప్పాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీరు చెప్పినట్టు వినాలి. ఏంటి ఇది? ఇది ఒక నియంతృత్వం లాగా ఉంది, కానీ ఇది ఏమన్నా ఉందా? మాకంటూ సొంత ఆశలు, అభిలాషలు, మాకంటూ ఇష్టాలు ఉండవా అని తల్లిదండ్రులకు రిటర్న్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు. కానీ వాళ్ళని స్వేచ్ఛకు వదిలేస్తే వాళ్ళు ఏ గతి పడతారో తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు అనుభవ జ్ఞానం పొందినోళ్ళు, పెద్దోళ్ళు. ఏం జ్ఞానం? అనుభవ జ్ఞానం పొందినోళ్ళు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, జీవితంలో ఏ ఘట్టంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉంటారు. అందుకే ముందుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది, సుత్తిలాగా, సోదిలాగా ఉంటుంది, నసలాగా ఉంటుంది. అబ్బా, మొదలుపెట్టింది అనుకుంటా. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నా సరే తల్లిదండ్రి మాత్రం ఒకటే ఆశిస్తారు, పిల్లలు తమ మాట వినాలి, తమ మీద డిపెండ్ అవ్వాలి, తమ ఐడియాలజీని అనుసరించి వారు బ్రతికితే వాళ్ళకి క్షేమం అని వీళ్ళు అనుకుంటారు. కానీ పిల్లలు ఏమనుకుంటారు? తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. తల్లిదండ్రులు కొంచెం గట్టిగా కానీ ఈ విషయంలో పట్టుబడితే, సరేలే తగలబడతాను, అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మాట్లాడి ఇక వాళ్ళకంటూ ఒక రహస్య ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత వాళ్ళు దెబ్బతింటాం అనేది మనం చాలామంది జీవితాల్లో చూసాం. హల్లెలూయా. తల్లిదండ్రులు అంటారు, మీకు ఒక ఏజ్ ఉంటుంది, ఒక దశ ఉంటుంది, ఆ ఏజ్ వచ్చిన దాకా దయచేసి మా సలహాను పాటించండి. ఆ టైం వచ్చినప్పుడు, ఆ పక్వత మీలో వచ్చినప్పుడు ఇక మా అదుపాజ్ఞలకు మీరు లోబడాల్సిన అవసరం లేదు, మీరు స్వతంత్రులు, మీకు మనసు వచ్చినట్టు మీరు అడుగులు వేయొచ్చు. ఆ పక్వత మీలోకి వచ్చిన దాకా కొంచెం వెయిట్ చేయండి అని పాపం బతిలాడుతూ ఉంటారు. ఏం చేద్దాం, కొంతమంది పిల్లలు వాటిని పట్టించుకోరు.
పట్టించుకోని కారణం చేత ఆవేశంతో అడుగులు వేసి మూతి పగలు కొట్టుకుని ఆ తర్వాత అదే తల్లిదండ్రిని మళ్ళీ పీడిస్తారు. ఏం చేద్దాం, వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, వాళ్ళ మీద కలిగి ఉన్న ప్రేమను బట్టి ఈ తల్లిదండ్రులకు మళ్ళీ బాధలు, మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న దరిద్రాన్ని మళ్ళీ వీళ్ళు మొయ్యక, వాళ్ళు తగిలించుకున్న ఉచ్చులను మళ్ళీ వీళ్ళు కష్టపడి అవసరమైతే వీళ్ళ బతుకుల్ని త్యాగం చేసినా వాటిని తొలగించక తప్పదు. అంటే ఆదాం హవ్వల విషయంలో దేవుడు అంతే చేశాడు. అందుకని చెప్తున్నాను నేను. సో దేవుడు ఏం ఆశించాడు చెప్పండి? మనుషుడు తన మీద ఆధారపడాలి, అది వానికి క్షేమం అని కోరుకున్నాడు ఒక తండ్రిగా. కానీ మానవుడేమో అనుకున్నాడు, ముఖ్యంగా హవ్వ, సర్పములో సాతాను ప్రవేశించి హవ్వను శోధించినప్పుడు వాడు ఏ పాయింట్లో శోధించాడో తెలుసా? అతని మీద నువ్వు ఆధారపడేదేంటి? అది ఆ పండు తింటే నీవు ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తివి అవుతావు, నువ్వు కూడా ఆయన వంటి దానవవుతావు, నీ భర్త కూడా దేవుని వంటి వాడు అవుతాడు, మీరు దేవతల వలె ఉందురు, మీ కళ్ళు తెరవబడతాయి, మీకు సొంత జ్ఞానం వచ్చేస్తుంది, ఇక ప్రతిదానికి దేవుడు 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 అనాల్సిన అవసరం లేదు. ఓన్ లైఫ్, స్వతంత్ర జీవితం, సొంత జీవితం సూపర్గా ఉంటుంది అన్నాడు. సో అక్కడ మనస్సు ఎటు లాగిందో మీకు తెలుసు, మనిషి బుద్ధి ఎటు మారిందో తెలుసు. దేవుని మీద ఆధారపడటం అనేది ఇష్టం లేదన్నది అక్కడ వ్యక్తమైంది. తమంతట తాము సొంత జ్ఞానులు అయి ఉండాలి, సొంతంగా తమ లైఫ్ని తాము డిజైన్ చేసుకోవాలనే ఆలోచన మొదటి ఇద్దరిలో వ్యక్తమైంది. తర్వాత అదే బ్లడ్ పంచుకొని పుట్టిన మనందరికీ ఆ జాడ్యం అంటింది. పారంపర్యంగా ఆస్తులు కలిసి వచ్చినట్టు, పారంపర్యంగా రోగాలు వచ్చినట్టు, పారంపర్యంగా ఈ స్వతంత్ర జీవితం, ఓన్ లైఫ్, సొంత జీవితం, నా ఇష్టం అనే నైజం అందరికి వచ్చింది. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. ఇప్పుడు యేసు ప్రభుని గుర్తెరగక ముందు మనం ఆ మెట్లో ఉన్నాం. ఎవరన్నా కదిలిస్తే నా ఇష్టం ఏంది అంటాం. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కదిలిస్తే నా ఇష్టం ఏంది, కాదురా ఏం నీ ఇష్టం నీ ఇష్టం అంటే ఇక మరి మేము ఉంటే ఏం చేస్తారు? చేయండి, నా ఇష్టం అంతే. ఆడపిల్లలు కూడా అంతే, నా ఇష్టం. ఫ్యామిలీలో ఇక అందరూ డైలాగ్ ఇదే తెలుసు కదా. కొంతమంది భార్యలు భర్త, అమ్మాయి ఇది కరెక్ట్ కాదని, నా ఇష్టం, ఇష్టమైతే ఉంటా లేదా వెళ్ళిపోతా, అట్లా అంతే నా ఇష్టం. ఒక్కొక్క భర్తకు భార్య చెప్పబోయింది, ఏమయ్యా అట్లా కరెక్ట్ కాదేమంటే, నే నా ఇష్టం ఇస్తా ఒకటే అంటాడు. ఇది ఇంకా దారుణంగా ఉంటుంది అని తెలుసు కదా. ఈ నా ఇష్టం అనే డైలాగ్ అందరి నోట్లో ఉంటుంది కదా. పబ్లిక్లో అదే డైలాగ్, హౌస్లో అదే డైలాగ్. ఇలాంటి అలవాట్లలో పెరిగాం. ఎప్పుడైతే యేసు ప్రభులోనికి వచ్చామో, యేసు ప్రభుని తెలుసుకున్నామో, మనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఏమర్థం తెలుసా? మన సొంతంగా మనం అన్నీ రీచ్ అవ్వలేము, ముఖ్యంగా పరలోకాన్ని చేరలేము. మనమంటూ దేవుని రాజ్యానికి చేరాలంటే మనకు ఒక వ్యక్తి అవసరం అన్న సంగతి మనకు అర్థమైంది. మనకు ఒక పర్సన్ అవసరం. ఇప్పుడు మనందరం నిత్య జీవార్థమై ఆయన ఆశ్రయించాం. అవునా? ఎవరిని ఆశ్రయించాం? యేసుక్రీస్తుని ఆశ్రయించాం. ఎవరి కోసం ఆశ్రయించాం? మన కోసం. ఏం ఆశించి ఆశ్రయించాం? యుగ యుగాలు సృష్టికర్త అయిన దేవునితో ఉండాలని ఆశించి, డైరెక్ట్గా మరి అక్కడికి పోవటానికి మనకు లైసెన్సులు లేవుగా, అంతా తేడానే. కాబట్టి ఇప్పుడు ఆయన మన పాపముల కొరకు, మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడి శ్రమ నొంది మనకు విమోచన ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆయనను పట్టుకొని మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు అన్నది క్రీస్తులో మనకు అర్థమైంది. అవునా? ప్రభులో మనకు అర్థమైంది. దాంతోపాటు ఇంకొకటి కూడా అర్థమైంది. పరలోకంలోనికి చేరడానికి, నరకాగ్ని తప్పించుకోవడానికి, దేవునితో యుగయుగాల జీవితానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది. అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతకటం అనేది భూమి మీదనే మనకు
శిక్షణము, ట్రైనింగ్ పొందటం లాంటిది, అభ్యాసం చేసుకోవటం లాంటిదే ప్రార్థన. ఎందుకంటే వినండి, ఈరోజు ఇంతమంది ఉన్నాం, మనకి బోల్డంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు. కొన్ని కుటుంబాల్లో 6 ఉన్నారు, 7 ఉన్నారు, 8 మంది ఉన్నారు, 4 ఉన్నారు. కొన్ని ఫ్యామిలీస్లో పెద్ద కుటుంబాలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలకు 20-30 మంది కూడా ఉన్నారు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకుని, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ఎంతమంది ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సింగిల్గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. నీకు భయమైనా తప్పదు, నీకు వేదనైనా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. నీ వారిని నువ్వు విడవాల్సిన రోజు ఒక రోజు ఉంటుంది. నువ్వు సింగిల్గా నిలబడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అంటే భూమి మీద అందరూ విడిపోయి నేను సింగిల్గా బ్రతుకుతానా అని కాదు, పోయేటప్పుడు వస్తుంది ఆ రోజు. యాత్ర ముగించి పోవునప్పుడు నీతో ఎవ్వడు రాడు. ఏ స్త్రీ రాదు, ఏ పురుషుడు రారు. నువ్వు కన్నవారు రారు, కట్టుకున్నోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు కూడా రారు. సింగిల్ పర్సన్ నువ్వు అంతే. ఇది ఒక నగ్న సత్యం. ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు, కానీ నిజం ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? 100%, 100% నిజం. ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన్ మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు, కానీ యేసయ్య ఒక్కడే. ఎవరు? యేసయ్య ఒక్కడే. ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే, ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ నుంచి విడిపోడు. అది ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాంలే అని మీరు అంటారేమో. భూమి మీద బతికుండగానే ఆయన కంటికి మరుగై మన కళ్ళకి ఆయన మరుగై ఉండగానే మనం ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, ఆయన మీద డిపెండ్ అయి నడవటం అనేది అభ్యాసం చేయడాన్నే ప్రార్థన అన్నారు.